తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఆయన్ని గవర్నర్ ఆహ్వానించారు. నేరుగా టీవీకే అధినేత గవర్నర్ని కలిశారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార ఏర్పాట్లయితే ముమ్మరం చేస్తారు. రేపా ఎల్లుండా ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్న దాని మీద ఇప్పటికే స్పష్టత అయితే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి నేతలకి విజయ్ ఒక టెస్ట్ పెట్టబోతున్నారు. విజయ్ తమిళనాట భారీ విజయాన్ని సాధించి అనూహ్యంగా ముఖ్యమంత్రి రేసులోకి రావడం ఒక సంచలనం. ఆ తరుణంలోనే విజయ్కి అవసరమైనటువంటి మెజార్టీకి తగ్గ సీట్లు అందించే ప్రక్రియ అయితే మొదలవుతుంది. అన్నాడీఎంకేలో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీవీకే వైపు వచ్చేదానికి మొగ్గు చూపుతున్నారు. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నేరుగా 5 ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి అధికారికంగా ప్రకటించింది. దాంతో విజయ్కి బల నిరూపణ కూడా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం అయితే లేదు. ఈ తరుణంలో ఇప్పుడు విజయ్ ఆంధ్రప్రదేశ్ నాయకుల పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్టాలిన్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పట్లో డిఎంకే అధినేతగా స్టాలిన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ సహా పలువురు హాజరయ్యారు. అలా స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం చాటుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీవీకే విజయాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విజయోత్సవాలు కూడా నిర్వహించింది. పలు చోట్ల కటౌట్లు ఏర్పాటు చేశారు. విజయ్ వైఎస్ఆర్సీపీ లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని విజయం సాధించారు కాబట్టి ఇక జగన్కి విజయ్కి చాలా దగ్గర సంబంధం ఉంది అంటూ చాలా రకాలుగా ప్రచారం అయితే చేసుకున్నారు. ఆ ప్రచారానికి కౌంటర్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. చాలామంది జనసేన పార్టీ శ్రేణులు కూడా అసలు విజయ్ పవన్ కళ్యాణ్ అభిమానే, పవన్ కళ్యాణ్ సూచనలు సలహాలు విజయ్ తీసుకున్నారు, రాజకీయంగా విజయ్ ఎదుగుదలలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది అని కూడా ప్రచారం చేసుకోవడానికి వెనకాడలేదు. అంటే విజయ్ విజయాన్ని, టీవీకే అధికారంలోకి రావడాన్ని అటు వైఎస్ఆర్సీపీ ఇటు జనసేన కూడా ఎవరికి వాళ్ళేనట్టుగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నేరుగా విజయ్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నేతల్లో ఎవరిని ఆహ్వానిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు కాబట్టి విజయ్ ఆహ్వానించిన ఆయన హాజరు కాగలరా అన్నది ప్రశ్న. ఆయన హాజరు కాలేకపోయినా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో కొంత విశ్రాంతి తీసుకున్నా ఇప్పుడిప్పుడే కోలుకుని బయటకు కూడా వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తారా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి, తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందేనా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే బీహార్లో ఎన్డీఏ పక్ష నేతల ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబుకి ఆహ్వానం అందిందే కానీ పవన్ కళ్యాణ్కి ఆహ్వానించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తమిళనాడు నుంచి ఏవైనా ఆహ్వానం అందేనా? విజయ్ ఆయన్ని పిలిచేనా అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఉన్నా లేకున్నా విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయనకి కట్టెసీ కోసమైనా ఆహ్వానం అందిస్తారా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. ఈ ఇద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునైనా విజయ్ ఆహ్వానిస్తారా అనేటువంటి ఆసక్తి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే పక్షాన్ని ప్రచారం చేస్తూ విజయ్ మీద కామెంట్ చేసినప్పటికీ కూడా ఒక సీనియర్ సీఎంగా చంద్రబాబు నాయుడు మీద గౌరవంతోనైనా ఆహ్వానించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉన్న తరుణంలో ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ నాయకుడిని ఆహ్వానిస్తారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆహ్వానిస్తే ఇక విజయాన్ని, ఆ క్రెడిట్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాదు, కేవలం పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ అనుకో చెప్పుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ విజయ్ మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది అనే మాటకి మరింత బలం చేకూరుతుంది. ఇక ఎవరిని పిలవకపోతే దాదాపు సమస్య లేదన్నట్టు, ఆంధ్రప్రదేశ్ నేతల్ని తమిళనాడు నేతలు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నట్టు, విజయ్ ఏమాత్రం గౌరవం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరన్నట్టుగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మరి విజయ్ ఇంతకీ ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలా వ్యవహరిస్తారు, ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఎంత మేరకు ఆహ్వానం అందే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా చెప్పాల్సి ఉంటుంది.